అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి కష్టజీవికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందన్నారు. ఆనాటి దోపిడీ విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఈ రోజు అన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని, వారి పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, మందపల్లి దొరబాబు, ఉంగరాల రాంబాబు, నాయుడు రాంబాబు, కొవ్వాడ అప్పన్నబాబు, బొడ్డపాటి మంగరాజు, జొన్నపల్లి సూర్యారావు, నరిగిరి బాపయ్య, కురసాల సత్యనారాయణ, గుండు తాతారాజు, ఎర్రమాటి గంగరాజు, కాళకూరి శ్రీనివాస్, నెల్లిపూడి సత్యనారాయణ, వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ దినోత్సవానికి అందరూ కూడా కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజుకి అమెరికాలో జరిగినటువంటి మారణ 1886 సంవత్సరం జరిగింది. ఆ రోజు పని దినాలు కావాలని చెప్పి, పని గంటలు ఇవ్వాలని చెప్పి కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా నినదించారు. ఆ నినదించిన కార్యక్రమంలో అమెరికాలో షికాగో నగరంలో ఈ కార్మికులకి నాజీలందరూ కూడా తుపాకులు గురిపెట్టి అందరూ కూడా కాల్చడం జరిగింది. ఆ కాల్చడం దీనిలోంచి వచ్చినటువంటి రక్త మడుగుల్లో ఎన్సే అనేటువంటి ఒక కార్మికుడు తన ఒంటిపై చొక్కాను చించి ఆ ఏర్లే పోరుతుంటే రక్తంలో ముంచి పైకెత్తి ప్రపంచ కార్మికులారా ఏకంటే అనేటువంటి నినాదంతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చేసినటువంటి ఈ కార్మిక దినోత్సవాన్ని మనందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం. అందులో భాగంగా అంచేత ఇప్పుడు కూడా కార్మికులందరూ కూడా ప్రతి సమస్య మీద కలిసి వచ్చి అందరూ కలిసికట్టుగా ఉండి మన సమస్యను మనం పరిశీలించడానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ నమస్కారం. మేడే కార్మికులందరికీ వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, రైస్ మిల్లు అవ్వచ్చు, కష్టపడి పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మన రాష్ట్రంలో అయితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఏకైక జయంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు పాటుపడుతూ అనేక ఇండస్ట్రీని తీసుకొస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కార్మికులందరికీ కూడా, పనిచేసే వాళ్ళందరికీ కూడా మరింత పని కలుగుతుందని, మరి కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి వారి యొక్క హక్కులు సాధించుకోవడంతో పాటుగానే అన్ని రకాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మరొకసారి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.